అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ అయిపోయింది. చేసుకున్నాను. మందారాలును, నవరత్నం పువ్వులు అంటారు కదా! గుత్తి పువ్వులు అవి పెట్టేసి పూజ చేసుకొని నైవేద్యంగా ద్రాక్ష పళ్ళు పెట్టి బాబావారికి చేసుకున్నాను. కానీ మందారాలు పెడితే చాలా బాగున్నారు బాబావారు. ఇంక స్వీట్‌కి కూడా బొట్టు పెట్టేసాను. అది మాత్రం నిద్రపోతుంది. మళ్ళీ చూస్తుంది చూసారా! ఇంక సరే అని ఇంక దానికి మళ్ళీ పడుకుంటుందండి అది. కొంచెం బయట గిన్నెలవి ఉన్నాయి. అదే టిఫిన్ చేసినవి అదేండి తను చేసినవి గట్రా ఉంటే అవన్నీ బయట వేసేసాను కడుగుదామని. ఇంకా అవి కూడా కడిగేయాలండి బయటివి. మళ్ళీ స్వీటీ చూసారా ఇటు తిరిగి పడుకుంది. ఇంకా అవి కడిగేసి ఇంకా దీంట్లో టబ్‌లో వేసేసాను. కొంచెం ఎండొస్తే ఆరతాయి కదా! మా స్వీటీ చూసారా ఎలా చూస్తుందో. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది 1 అయింది. ఇంకా టైంలోని వంట చేస్తున్నాను. అరటికాయ, ఎండు రొయ్యలు ఇంకా కలిపి టమాటా వేసి ఎగురికని చేసేస్తున్నాను. చూడాలి మా స్వీట్ ఇష్టంగా తింటుందో తినదో చూడాలి. అది ఎప్పుడు తినలేదులేండి అరటికాయ కూర. ఇంక అందుకే ట్రై చేద్దాం కదా అని ఫస్ట్ అవేండి ఎండు రొయ్యలు వేపుతున్నాను. అవి వేపేసిన తర్వాత ఆనియన్స్ వేసేసి కర్రీ చేసేస్తాను. అందులో మా స్వీటీకి అరటికాయ తెలియదండి, ఎప్పుడు తినలేదు కూడా అది. అంటే అరటికాయ బజ్జీ తింటుంది కానీ కూర మాత్రం తినలేదు. ఇంక అందుకే ఈసారి ట్రై చేద్దాం కదా అది కూడాను. అందులో నాకు కూడా కొంచెం ఇష్టం ఉండదులేండి అరటికాయ తింటాను కానీ ఎండు రొయ్యలు అంటే అంత ఇష్టం ఉండదు. ఇంక సరే చూద్దాం కదా, మళ్ళీ తను తినట్లేదని కొంచెం అరుస్తారు. అందుకని ఇంక సరే అని అరటికాయని ఎండు రొయ్యలు వేసి వండేస్తున్నాను. అవును మర్చిపోయాను, మామిడికాయలు తెచ్చారండి వేయమని. కానీ అవి పప్పు మామిడికాయ ఏదో ఒకటి చేస్తాను. పప్పులో వేయమన్నారు కానీ లేకపోతే మటన్ అన్నా తీసుకురమ్మని దాంట్లోనన్నా వేసేయాలి. ఏ సండే రోజు వేసేస్తాను. ఇంకా అరటికాయ అదేంటి ఆనియన్స్ కూడా వేసేసాను. ఇంకా తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసేస్తాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం. ఇంకా అరటికాయ నేను కట్ చేస్తున్నానండి, అందుకే అవి మీకు కనిపించలేదు. నేను ఈ పక్కన పెట్టి అరటికాయ కట్ చేస్తున్నాను. ఇంకా అరటికాయ కూడా కట్ చేయటం అయిపోయింది. ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయిలేండి. ఇంకా అవి కూడా వేసేస్తాను అరటికాయ ముక్కలు. ఇంక తీసి పక్కన పెడుతున్నానండి. మా స్వీటీ మాత్రం పడుకొని ఉంది చైర్లోని. అందులో ఇప్పుడు చాలా ఎండ కాస్తుంది కదండి మధ్యాహ్నం. ఏసీ వేస్తే మాత్రం చక్కగా పడుకుంటుంది, లేకపోతే మాత్రం ఇంకా అటు ఇటు తిరుగుతుంది. దానికి ఫ్యాన్ గాలి కూడా సరిపోవట్లేదండి. అందులో అడిగేస్తుందండి మా స్వీట్ ఏసీ వేయమని, దాని వంక చూపిస్తూ ఉంటుంది. అందులో మాకు ఫస్ట్ నుంచి తెచ్చిన కాడి నుంచి దానికి అలవాటు అయిపోయిందిలేండి. ఇంకా అరటికాయ ముక్కలు కూడా వేసేసాను. ఇంకా అవి కూడా మగ్గుతున్నాయి. ఇంకా తర్వాత రైస్ కడిగి పక్క స్టవ్ మీద పెట్టేద్దాం కదా అని ఇంకా రైస్ కడుగుతున్నాను. రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసాను అనుకోండి, 2 ఒకసారి అయిపోతాయి. తను వచ్చేసరికి అలాగా 2, 3 అవుతుంది మేము భోంచేసేసరికి. అందుకే నేను కొంచెం లేట్గా చేస్తానులేండి. మళ్ళీ వెంటనే ఇంకా అలవాటు అయిపోయింది తనకి. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా సరే వేడివేడిగా తినడం అలవాటు. అందుకే ఇంకా ఏ టైం అయినా ఇంకా ఆ టైంకి లేట్గానే చేస్తాను. ఇంకా రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసాను. మా స్వీట్ ఏం చేస్తుందో చూడాలండి లోపల. అది ఇటు పక్కకు వచ్చి చూడట్లేదు. అంటే పడుకుందో లేకపోతే ఏమన్నా చేస్తుందో చూస్తాను. ఇంకా టమాటా కూడా వేసేసాను. అరటికాయ మగ్గింది, టమాటా కూడా వేసేసి ఇంకా రైస్ కొంచెం కారం అన్నీ వేసేసిన తర్వాత కూర పట్టుకెళ్ళి పక్కదాని మీద పెట్టేసి ఆ రైస్ తీసుకొచ్చి ఇటు పక్కన పెట్టేస్తానండి. అంటే నెమ్మదిగా 2 ఒకేసారి అవుతాయి. ఆ పక్కనే కొంచెం మంట నెమ్మదిగా వస్తుంది స్లోగా. కొంచెం పిల్లలు వీళ్ళు వచ్చేసరికి నేను అది చూపించాలి, మార్చాలనుకుంటున్నాను. కానీ స్టవ్ అదిని ఇంకా మొన్నటి వరకు బాగానే ఉంది, పని చేస్తుంది కదా అని నేను ఇంకంత మార్చమని అడగలేదు కూడా. ఈసారి ఇంక మార్చమనమో లేకపోతే రిపేర్కి చేయించమని అడగాలి. అందులో ఆ స్టవ్ కలిసి వచ్చిన స్టవ్ అండి, ఫస్ట్ కొనుక్కున్న స్టవ్ కదా, అందుకే మార్చాలనిపించట్లేదు. బాగానే పనిచేస్తుంది కదా అని మేము అలా ఉంచేసాం. ఇంకా అరటికాయ కూడా వాటర్ అది వేసేసానులేండి, కారం మసాలా అన్నీ వేసేసి. మీకు చూపించలేదు, మధ్యలో కట్ అయిపోయింది మాట అండి, అందుకే చూపించడానికి అవ్వలేదు. ఇంక అన్నీ వేసేసి కొంచెం కొంచెం వేసానులేండి. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం ఘాటుగా తిన్నా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని కొంచెం లైట్గా వేసేసి పెట్టేసాను. ఇంకా స్టవ్ మీద పెడతాను అన్నాను కదండి, నెమ్మదిగా అదే అవుతుంది కూర. దీన్ని ఈ పక్కన రైస్ పెట్టేస్తాను. లేకపోతే ఆ పక్కన అనుకోండి కొంచెం చిన్న మంట మీద మళ్ళీ రైస్ పాడైపోతుంది. అందుకని నేను పెద్ద స్టవ్ మీద రైస్ పెట్టి చిన్నదాని మీద కూర పెట్టేసాను. ఇంకా చూసుకోక్కర్లేదు. తను వచ్చేసరికి ఇంకా వంట అలాగ అవుతుంది మాట అండి. కరెక్ట్గా వంట అవడం తను రావడం ఒకటే టైం అవుతుంది. ఇంకా స్టవ్ అంటారా ఎప్పటికప్పుడు అలా తుడిచేస్తూ ఉంటాను. దాని మీద ఏదైనా ఉన్నా నాకు నచ్చదండి, చిరాకుగా ఉంటుంది కదా చూడడానికి కూడాను. లేకపోతే చీమలని ఏవోటి వస్తూ ఉంటాయి. అందులో ఈ ఎండాకాలం చీమలు మాత్రం బాగా వస్తాయి. అందుకోసమనే ఎప్పటికప్పుడు ఇంకా నేను వంట చేస్తున్నా సరే ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తూ ఉంటాను. కానీ శుక్రవారం, మంగళవారం
క్లీన్ చేయకూడదు అంటారు కదా, అయినా నాకు అలవాటు అయిపోయిందండి. తుడిచేసిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అవును ఇవాళ శుక్రవారం కదా అని. అయినా ఇంకా నీట్గా ఉండాలి కదా, హెల్త్ కూడా బాగోవాలంటే స్టవ్ అదిని. ఇంక అందుకే నేను పెద్ద పట్టించుకొని ఇంకా వంట కూడా అయిపోయిందండి. అరటికాయ టమాటా ఎండు రొయ్యలు వండేసాను. ఇది చికెన్ ఫ్రై కొంచెం ఉండిపోయింది, అది ఇది మొత్తం కలిపి ఆడ పెట్టానమాట. ఇంకా తనకి భోజనం పెట్టేసాను. ఇంక మా స్వీట్కి కూడా పెడదామని చూస్తున్నాను, అది చూస్తుంది చూసారా. సరే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో దానికని అదిగోండి వేసి పెట్టి ఎంత తింటుంది. నచ్చింది, దానికి చాలా నచ్చిందండి. దానికి నచ్చిందంటే కూర బాగుందన్నమాట అనుకోవాలి. నచ్చింది అనుకుంటే నచ్చితేనే అది తింటుందండి, లేకపోతే తినదు. కానీ చాలా నచ్చింది దానికి. మళ్ళీ పెట్టమని కూడా అడిగింది స్వీటీ. అందులో నాకు దానికి తినిపించడం అంటే ఇష్టం, కానీ అది తింటే మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే సరిగ్గా తినదేమో అనుకుంటాను. కానీ తినేసి అదిగోండి చూసారా ఎలా దొలుతుందండి. 5 అయిందండి అది. ఇంకా ఏసీ అప్పుడే ఆఫ్ చేసాను. ఇంకా చల్లగా ఉంది కదా, ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు పడుకుంటుంది, అటు ఇటు తలది పెట్టుకుంటుంది. అది చూసారు చూస్తుంది, నిద్ర అవుతుంది. పడుకొని నిద్రలోనే చూస్తుందండి అది. సరే అని ఇంకా ఇదైపోయింది, తను వెళ్ళిపోయారు. ఇంకా పైకి వచ్చాను. పైకి వచ్చి మోటార్ అది ఆన్ చేసి మోటార్ ఆన్ చేసి పైకి వచ్చి ఇంకా మొక్కలకి వాటర్ వేద్దాం కదా అని ఈ డబ్బా టిన్ను కూడా నిండిపోవచ్చింది. ఇంకా టిన్ను నిండిపోయిన తర్వాత ఇంకా మొక్కలకి వాటర్ తర్వాత వేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే కొంచెం పైన డాబాది తుడుద్దాం అనుకుంటున్నాను, వడియాలు పెడతానన్నాను కదా. ఫస్ట్ మొత్తం డాబా అంతా క్లీన్ చేసి కడిగేసి అప్పుడు మొక్కలకి వాటర్ వేస్తాను. ఇంకా అందుకే నేను కిందకు వచ్చేసాను, మళ్ళీ వెళ్దామని. ఇంకా స్వీటీ లోపలికి వచ్చి వస్తే ఇదిగోండి చైర్లో కూర్చుంది. ఇంకంతే దాని ఇష్టమండి. మళ్ళీ పైకి తీసుకొచ్చానండి. చాలా టైం పడుతుంది కదా, కింద ఒకరితో ఉండదు, ఏడుస్తుందని పైకి పని ఉంది పైన చేద్దామంటే వచ్చింది. రాలేదు, తను తీసుకొచ్చి కట్టేసి వెళ్ళిపోయారన్నమాట అండి దాన్ని. లేకపోతే రావట్లేదు రమ్మన్న. ఈ పైన చూసారా ఆకులు అవి డస్టీగా ఉంది. ఇంక ఇవన్నీ క్లీన్ చేయడం, ఇంకా వాటర్ టిన్ ఎలా నిండిపోయింది కదండి, ఇంకా మొత్తం క్లీన్ చేసి అప్పుడు మొక్కలకు వాటర్ వేస్తాను. క్లీన్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా చీకటి అయిపోయింది. ఇంకా అందుకు నేను సెల్కి లైట్ ఉంటుంది కదండి, అది ఆన్ చేసి మొక్కలకి వాటర్ వేస్తున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత అప్పుడు స్వీటీని కింద తీసుకువెళ్తాను. కాసేపు పైన కూర్చుంటానులేండి, కొద్దిగా చల్లగా ఉంది కూడా గాలి అదిని. అందులో అది రాక వచ్చింది కదా స్వీటీ, అందుకని కొంచెం మొక్కలకి వాటర్ వేసేసి అందులో నేను పని చేస్తున్నానా అది చూస్తుందన్నమాట అండి. అలా చూస్తూ ఉంటుంది కూర్చొని. ఆ చేస్తున్నంతసేపు సైలెంట్గా ఉంటుంది. అది పని అంతా అయిపోయిన తర్వాత కూర్చుంటాను చూసారా, అప్పుడు కింద తీసుకెళ్ళిపోమని ఇంకా గారం చేస్తుందండి. అది కూడా చూసారా అది ఎలా చూస్తుందండి. అంతే ఇంక మొత్తం మొక్కలు కూడా వాటర్ వేయడం అయిపోవచ్చింది. కాకపోతే తక్కువ వేసిన మొత్తం చీపురు పెట్టి ఒకసారి డాబా కూడా కడిగేద్దాం నీట్గాను. అస్తమానికి కడుగుతూ ఉంటానులేండి, కాకపోతే వడియాలు పెడుతున్నాను కదా, కొంచెం మట్టి ఏమైనా ఉంటే మళ్ళీ ఆ వడియాల మీదకి వెళ్తుందేమో అని ఇంకోసారి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మొక్కలకి వాటర్ ఇంకా అయిపోయింది మొత్తం వేయటం. ఇంకా లాస్ట్కి వచ్చిందండి వేయడం కూడా. ఈ నెల్లేరికాడ చూసారా, దీన్ని ఎక్కించాలండి, ఏమైనా తాళ్ళు కట్టి తీగలు కానీ అప్పుడు వేయాలి. ఇంకా మొత్తం వాటర్ వేయటం అయిపోయింది. మొక్కలకి కడిగిస్తాను నేను మొత్తం డాబా క్లీన్గా చీపిరి పెట్టి శుభ్రంగా కడిగి బామి కడిగి ఇంకా నీట్గా ఉంచేసారా. చాలా బాగుంది ఈసారి. దాని మీద ఏదోటి ఆలోచించాలండి, కలర్ ఏమన్నా వేయాలి పైన నీట్గా ఉండడానికి. ఇంక స్వీటీ చూస్తుంది, కింద దిగదండి, తడిగా ఉంటుంది కదా, ఆలోచిస్తుంది అన్నమాట అది దిగడానికి. ఇంకా పని అయిపోయింది కదా అని కాసేపు అలా కూర్చుంటే ఒప్పుకోవట్లేదు, వెళ్ళిపోదామని. అదిగోండి చూసారా నన్ను లేచిపోమంది, వెళ్ళిపోదామని ఇంకా దిగిపోతుంది. ఇంక సరే దిగు నేను ఇంట్లోకి వెళ్ళిపోదామంటే ఇంకా మెట్లు దిగుతుంది చూసారా, నుంచుంది. ఎందుకు అనుకుంటున్నారా, నేను వస్తున్నానా లేదా, నేను వస్తున్నాను జాగ్రత్తగా నడు అంటే గొలుస్తుంది కదండి, దాని కళ్ళలో పడిపోద్దామని ఇంకా జాగ్రత్తగా నడమంటే నడుస్తుంది. అక్కడ మళ్ళీ ఆగింది, మళ్ళీ చూస్తుంది నేను వస్తున్నాను నడు అని అంటే ఇంకా కిందకి వెళ్ళిపోయింది. మా స్వీటీకి మాట్లాడిన అర్థమైపోతున్నాయండి. అది చూసారా మళ్ళీ ఇంకా లోపలికి వచ్చి రాగానే చైర్లో కూర్చుండిపోతుంది. ఒక్క నిమిషం కిందన ఉండాలంటే చాలా కష్టం అండి దానికి. ఇంక సరే దాన్ని కొంచెం ముద్దులాడి స్వీటీని ఇంకా తర్వాత అన్నం పెడదామని ఇంకా అన్నం పెట్టేస్తుంది. అప్పటికి చాలా లేట్ అయిపోయింది లేండి, పైనుంచి కిందకి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా దానికి అన్నం పెట్టేద్దామని అందులో అరటికాయ కూర ఇష్టంగా తింటుంది కదండి, అదే తినిపించేస్తున్నాను. మధ్యాహ్నం నేను తినిపించలేదు, అందుకే ఈ పూట నేనే తినిపిస్తాను, నువ్వేం తినొద్దులే అని చెప్పి అన్నం పెట్టేసాను. తినేసి ఇదిగోండి కిందన ఆడుతుంది. మళ్ళీ ఇంకా చైర్లో కూర్చుంటుంది ఏంటండి, ఒక నిమిషం అవ్వలేదు దిగి మళ్ళీ చైర్లో ఎక్కుతానని కూర్చుంది. లేదు అలా కూర్చో అని చెప్తే ఇంకా అలా కూర్చుందండి. మళ్ళీ ఇంకా అది అన్నం తిన్నది కదా, మళ్ళీ కొద్ది గిన్నెలు వచ్చేసింది మధ్యాహ్నం తిన్న గిన్నెలు, అవన్నీ కడిగేసి ఇంకా టబ్లో మళ్ళీ అవన్నీ సర్ది అలా కొంచెం ఆరిన తర్వాత ఇదిగోండి స్వీట్ ఎలా చూస్తుంది చూసారా. ఇంకోటి గిన్నెలే కడుగుదామని ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాను. ఇవన్నీ కడగాలండి చాలా ఉన్నాయి. అందులో నాకు సింకులో అయితే గొడవ ఉండేది కదా, ఎప్పుడప్పుడు కడిగేసి దాన్ని నీట్గా ఉండేది. ఇంకా పని మాల లోపల నుంచి తీసుకురావాల్సి వస్తుంది
అన్నీ ఒకసారి వేసుకొని కడగాల్సి వస్తుందన్నమాట అండి. అందులో నాకు అలా ఎక్కువ ఉండడం ఇష్టం ఉండదు కూడా. ఎప్పటికప్పుడు కొంచెమైనా కడిగేసుకోవాలి సింక్లో వేసుకొని. కానీ ఇంకా ఏం చేస్తానో అది రిపేర్ చేసి అదే అండి బాగు చేసేదాకాను ఆ సింక్ అది కిందని ఇంక బయట కడుక్కుంటూ ఉండాలండి అప్పుడు దాకాను. ఇలా వదినాలు వచ్చేసరికి మొత్తం కడిగి అదే మొత్తం క్లీన్ చేసుకోవాలి అక్కడ. లేకపోతే కొంచెం చేతులు కడుక్కోవాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా సరే ఇబ్బంది అవుతుంది పిల్లలతోని. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోద్దు ఎవరు కూడాను చేసుకోకపోతే మాత్రం. ఇంకా మొత్తం గిన్నెలు కడగడం కూడా అయిపోతుంది, కడిగేస్తున్నానులేండి ఇంకా మళ్ళీ మార్నింగ్ ఇంక ఇప్పుడు ఎలాగ పని అయిపోతుంది కాబట్టి ఇంకా తర్వాత ఏముందండి కొంచెం తిన్నవే ఉంటాయి 2 ప్లేట్లు, అవి కూడా కడిగేస్తాను తిన్న తర్వాత ఎలాగాను. పొద్దుటికి నీట్గా ఉంటుంది కూడా అండి, పని కూడా ఎక్కువ ఉండదు. నాకు ఎక్కువగా నైట్ టైం నీట్గా అన్నీ చేసి పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత పని ఏమి ఉండదు. ఇంకా లేచి గదిలో అవన్నీ నీట్గా శుభ్రం చేసేయండి, అప్పుడు స్నానం చేసి పూజ చేసుకుంటాను. ఇంకా మొత్తం గిన్నెలన్నీ కడగడం అయిపోయింది, పక్కన పెట్టేసానులేండి ఇంకా అవి. అందుకే నా మార్నింగ్ పెద్ద పని ఉండదండి, నైట్ చేసుకుంటాను కాబట్టి ఆ ఫ్రెష్ అవ్వడం పూజ చేసుకోవడం అండి మార్నింగ్. ఇంకా తర్వాత స్వీట్కి టిఫిన్ పెట్టి ఇంకా ఎప్పుడో 1 గంటకి ఎప్పుడో వంట చేస్తాను. ఇంకా పని అయిపోయినట్టే అండి ఇంక మొత్తం. మళ్ళీ స్వీట్ చైర్లో కూర్చొని చూస్తుంది చూడండి, ఉంటానండి